ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ప్రజెంట్ ఈ యొక్క ఫీల్డ్ అనేది చాలా ర్యాపిడ్గా అయితే అడ్వాన్స్ అవుతుంది. సో మనకి ప్రతి ఒక్క ఇయర్ ఏంటంటే మనకి కొత్త కొత్త టెక్నాలజీస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ప్రతి ఇయర్ కూడా ఈ యొక్క ఫీల్డ్ అడ్వాన్స్ అవడం వల్ల మనకి వేరియస్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేది ఓపెన్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక ఏఎంఎల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి కెరియర్ ఆప్షన్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ లో ఏఎంఎల్ చేస్తున్నట్లయితే సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, let's get started. సో ద ఫస్ట్ కెరియర్ ఆపర్చునిటీ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో బేసిక్గా ఎంఎల్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే సో మనకి వేరియస్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి. సో వాటిని డిజైన్, డెవలప్ అలాగే డిప్లాయ్ అయితే చేస్తూ ఉంటారు ఇన్ ఆర్డర్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో వీళ్ళు బేసిక్గా దేని మీద వర్క్ చేస్తారు అంటే లార్జ్ డేటా సెట్స్ అలాగే వేరియస్ అల్గరిథమ్స్ని అయితే బిల్డ్ చేస్తారు. అలాగే మనకి వేరియస్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉంటాయి లైక్ టెన్సర్ఫ్లో. సో ఇట్లాగా మనకి వేరియస్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉంటాయి, వీటి మీద అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, ఎయిదర్ పైథన్ కానీ, ఆర్ కానీ, లేకపోతే జావా కానీ. అండ్ ఆల్సో మీకు మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా డేటా సైన్స్ అలాగే స్టాటిస్టిక్స్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఎంఎల్ ఇంజనీరింగ్ ఏ ఇండస్ట్రీస్లో రిక్రూట్ చేసుకుంటారు అంటే టెక్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫైనాన్స్, ఈ కామర్స్ అలాగే ఆటోనమస్ వెహికల్స్. సో ద సెకండ్ కెరియర్ ఆపర్చునిటీ వచ్చేసి ఏఐ రీసెర్చర్. సో ఏఐ రీసెర్చర్స్ బేసిక్గా ఏం చేస్తారు అంటే సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఏదైతే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో వాటి మీద అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారు. అలాగే మనకి వేరియస్ న్యూ అల్గరిథమ్స్ కానీ, మోడల్స్ కానీ, లేకపోతే ఫ్రేమ్వర్క్స్ని అయితే వీళ్ళైతే డెవలప్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు బేసిక్గా ఎక్కడ వర్క్ చేస్తారు అంటే అకాడమిక్ పర్పస్లో అయితే వర్క్ చేస్తారు, అలాగే రీసెర్చ్ ల్యాబ్స్లో అయితే వర్క్ చేస్తారు, లేకపోతే స్పెసిఫిక్గా ఏఐ కంపెనీస్ ఉంటాయి కదా వాటిలో అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో ఏఐ రీసెర్చర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మీకు మ్యాథమెటిక్స్ మీద మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉండాలి లైక్ లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్. అదేవిధంగా మీకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అలాగే మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద కూడా మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో వీళ్ళు బేసిక్గా ఏ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారు అంటే అకాడమిక్ ఇండస్ట్రీస్ అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ లైక్ డీప్ మైండ్ కానీ, ఓపెన్ ఏఐ కానీ, అదేవిధంగా వీళ్ళకు టెక్ కంపెనీస్లో కూడా జాబ్స్ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ద థర్డ్ కెరియర్ ఆపర్చునిటీ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ ఆర్ బేసిక్గా ఎన్ఎల్పి ఇంజనీర్ అంటాం. సో ఈ యొక్క ఎన్ఎల్పి ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే సో మనకి ఏదైతే ఒక మెషిన్ ఉంటుందో సో ఆ యొక్క మెషిన్కి మన యొక్క హ్యూమన్ లాంగ్వేజ్ అర్థమయ్యేటట్టు వాటిని అయితే ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన తర్వాత వాటి నుండి డేటాని ఇంటర్ప్రిట్ చేస్తారు. అదేవిధంగా ఆ యొక్క మెషిన్ని హ్యూమన్ లాంగ్వేజ్ని కూడా జనరేట్ చేయడానికి ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు బేసిక్గా ఏ టెక్నాలజీస్లో వీళ్ళు వర్క్ చేస్తారు అంటే స్పీచ్ రికగ్నిషన్, చాట్ బాట్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, సెంటిమెంట్ అనాలిసిస్లో వీళ్ళైతే వర్క్ చేస్తారు. అండ్ ఎన్ఎల్పి ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మీకు పైథన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అదేవిధంగా మీకు వేరియస్ మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, అదేవిధంగా ఎన్ఎల్పి లైబ్రరీస్ కూడా అయితే మీకు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో మీకు లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ వీళ్ళని ఏఐ ఇండస్ట్రీస్లో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అంటే టెక్ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, అదేవిధంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీస్, కస్టమర్ సర్వీస్ అలాగే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్లో వీళ్ళని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ద ఫోర్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి కంప్యూటర్ విజన్ ఇంజనీర్. సో ఈ యొక్క కంప్యూటర్ విజన్ ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే సో మనకి విజువల్ డేటా ఉంటుంది లైక్ ఇమేజెస్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ. సో ఈ యొక్క విజువల్ డేటాని ఒక మెషిన్కి అర్థమయ్యేటట్టు వాళ్ళు వేరియస్ ఎంఎల్ అల్గరిథమ్స్ని అయితే వీళ్ళైతే డెవలప్ చేస్తారు. సో ఆ యొక్క మెషిన్ ఈ యొక్క విజువల్ డేటాని ఇంటర్ప్రిట్ చేయడానికి వేరియస్ ఎంఎల్ అల్గరిథమ్స్ని వీళ్ళైతే డెవలప్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు బేసిక్గా ఏ అప్లికేషన్స్లో వీళ్ళు వర్క్ చేస్తారు అంటే ఫేషియల్ రికగ్నిషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, అదేవిధంగా ఆటోనమస్ వెహికల్స్. సో ఈ యొక్క అప్లికేషన్స్లో వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో కంప్యూటర్ విజన్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మనకి కంప్యూటర్ విజన్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉంటాయి లైక్ ఓపెన్ సివి, టెన్సర్ఫ్లో, కేరాస్. సో ఈ యొక్క ఫ్రేమ్వర్క్స్ని అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ అలాగే C++. సో ఈ యొక్క లాంగ్వేజెస్ కూడా మీరైతే నేర్చుకోవాలి. సో ఈ యొక్క కంప్యూటర్ విజన్ ఇంజనీర్ని ఏ ఇండస్ట్రీస్లో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అంటే ఆటోమోటివ్, హెల్త్ కేర్, సెక్యూరిటీ, రోబోటిక్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్లో వీళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటారు. సో ఇన్ కేస్ మీకు వీడియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ కానీ అలాగే టెక్నాలజీ మీద కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క కెరీర్ ఆప్షన్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ద ఫిఫ్త్ కెరీర్ ఆప్షన్ వచ్చేసి ఏఐ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్.
సో ఈ యొక్క ఏఐ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారు అంటే వీళ్ళు వేరియస్ ఆర్గనైజేషన్స్కి ఏఐ సొల్యూషన్స్ని డిజైన్ అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ యొక్క ఏఐ సిస్టమ్స్ ఏంటంటే బేసిక్గా అవి స్కేలబుల్, ఎఫిషియంట్, అలాగే బిజినెస్ గోల్స్తో మ్యాచ్ అవుతున్నాయా లేదనేది కూడా వీళ్ళైతే చెక్ చేస్తూ ఉంటారు. సో వాటి మీద కూడా అయితే వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు బేసిక్గా ఇంజనీరింగ్ టీమ్స్ అలాగే బిజినెస్ స్టేక్ హోల్డర్స్ అయితే వీళ్ళైతే చాలా క్లోజ్గా అయితే వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఏఎంఎల్ ఫ్రేమ్వర్క్స్ మీద మీకు గట్టి నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అలాగే సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో వీళ్ళు ఏ ఇండస్ట్రీస్లో వీరు వర్క్ చేస్తారు అంటే మనకి టెక్ కంపెనీస్, కన్సల్టింగ్ ఫర్మ్స్, అలాగే ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ ప్రొవైడర్స్. సో ఈ యొక్క ఇండస్ట్రీస్లో వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో మీకు కనుక టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క కెరీర్ ఆప్షన్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ద 6th కెరీర్ ఆప్షన్ వచ్చేసి ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్. సో ఈ యొక్క ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ బేసిక్గా ఏం చేస్తారు అంటే సో వీళ్ళు వేరియస్ ఏఐ టెక్నాలజీస్ని ఎథికల్ ఇంప్లికేషన్స్ మీద అయితే వీళ్ళైతే ఫోకస్ చేస్తారు. సో వీళ్ళు బేసిక్గా దేని మీద వర్క్ చేస్తారు అంటే సో వీళ్ళు ఏఐ సిస్టమ్స్ని ఫెయిర్గా, అలాగే ట్రాన్స్పరెంట్గా, అలాగే అన్బయాస్డ్గా ఉండేటట్టు వీళ్ళైతే చూసుకుంటారనమాట. అలాగే వీళ్ళు వేరియస్ ఇష్యూస్ లైక్ ప్రైవసీ కానీ, అకౌంటబిలిటీ కానీ, సెక్యూరిటీ కానీ ఈ యొక్క ఇష్యూస్ని కూడా అయితే వీళ్ళైతే అడ్రస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో వీళ్ళకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎథిక్స్, లా ఆర్ పాలసీ, వీటితో పాటుగా వీళ్ళకి ఏఐ టెక్నాలజీస్ మీద మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా అయితే వీళ్ళకైతే ఉండాలి. సో వీళ్ళు ఏఐ ఇండస్ట్రీస్లో వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అంటే టెక్ కంపెనీస్, గవర్నమెంట్ బాడీస్, ఎన్జిఓస్, అలాగే థింక్ ట్యాంక్స్. సో ఈ యొక్క ఇండస్ట్రీస్లో వీళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటారు. సో ద 7th కెరీర్ ఆప్షన్ వచ్చేసి ఏఐ కన్సల్టెంట్. సో ఈ యొక్క ఏఐ కన్సల్టెంట్స్ బేసిక్గా ఏం చేస్తారు అంటే సో మనకి ఏఐ సొల్యూషన్స్ అలాగే బిజినెస్ని వీళ్ళైతే ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఇది ఎందుకు ఇంటిగ్రేట్ చేస్తారు అంటే ఇన్ ఆర్డర్ టు రన్ దేర్ ఆపరేషన్స్. సో వీళ్ళు బేసిక్గా ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అలాగే ఏఐ డ్రివెన్ ఇంప్రూవ్మెంట్స్ని వీళ్ళైతే ప్రపోజ్ చేస్తారు. అలాగే వీళ్ళు వేరియస్ కంపెనీస్ని ఏఐని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గైడ్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే ఏఐ టెక్నాలజీస్ మీద వీళ్ళకి డీప్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అలాగే బిజినెస్ ఆపరేషన్స్ మీద కూడా వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో వీళ్ళని రిక్రూట్ చేసుకునే ఇండస్ట్రీస్ చూసుకున్నట్లయితే కన్సల్టింగ్ ఫర్మ్స్, టెక్ కంపెనీస్, ఫైనాన్స్, అదేవిధంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు బిజినెస్ అలాగే టెక్నాలజీ కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క కెరీర్ ఆప్షన్ మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ద 8th కెరీర్ ఆప్షన్ వచ్చేసి ఏఐ ట్రైనర్. సో ఏఐ ట్రైనర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే సో వీళ్ళు వేరియస్ ఏఐ అల్గరిథమ్స్ ఉంటాయి, వేరియస్ ఏఐ మోడల్స్ ఉంటాయి, వీటిని అయితే వీళ్ళు బేసిక్గా ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకి వేరియస్ ఇమేజెస్ని లేబులింగ్ అయితే చేస్తూ ఉంటారు, వేరియస్ స్పీచ్ని ట్రాన్స్క్రైబింగ్ అయితే చేస్తారు. అదేవిధంగా వేరియస్ డేటాని వీళ్ళు కేటగరైజ్ చేస్తారనమాట ఫర్ ఎన్ఎల్పి టాస్క్. సో వీళ్ళు ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్స్లో వీళ్ళు చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తారు. సో ఏఐ ట్రైనర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో మీరు వచ్చేసి చాలా కేర్ఫుల్గా మీ యొక్క వర్క్ని అయితే చేయాలి. సో మీరు ప్రతి ఒక్కటి కూడా అటెన్షన్ టు డీటెయిల్ అయితే మీరు అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు మీ యొక్క స్పెసిఫిక్ డొమైన్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీరు డేటా లేబులింగ్ అనేది చాలా యాక్యురేట్గా అయితే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళని ఏమేమి ఇండస్ట్రీస్లో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అంటే టెక్ కంపెనీస్, ఏఐ స్టార్టప్స్, అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారనమాట. సో ద 9th కెరీర్ ఆప్షన్ వచ్చేసి రోబోటిక్స్ ఇంజనీర్. సో రోబోటిక్స్ ఇంజనీర్ బేసిక్గా ఏం చేస్తారు అంటే వీళ్ళు వేరియస్ రోబోట్స్ని డిజైన్ అలాగే డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు ఇన్ ఆర్డర్ టు మేక్ వేరియస్ ఆపరేషన్స్ అటానమస్. సో వీళ్ళు బేసిక్గా ఏం చేస్తారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంట్రోల్ సిస్టమ్స్, అలాగే హార్డ్వేర్ డెవలప్మెంట్ని అయితే వీళ్ళైతే కంబైన్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఇంటెలిజెంట్ మెషిన్స్. సో రోబోటిక్స్ ఇంజనీర్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో వీళ్ళకి వచ్చేసి కంట్రోల్ సిస్టమ్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే హార్డ్వేర్ మీద కూడా వీళ్ళకి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, లైక్ సెన్సర్స్ కానీ, యాక్చువేటర్స్ కానీ, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా అయితే వీళ్ళకైతే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ మీద కూడా వీళ్ళకి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో రోబోటిక్స్ ఇంజనీర్ ని రిక్రూట్ చేసుకునే ఇండస్ట్రీస్ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, హెల్త్ కేర్, అలాగే డిఫెన్స్. సో ఈ యొక్క సెక్టార్స్ లో వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ద 10th కెరీర్ ఆప్షన్ వచ్చేసి డేటా సైంటిస్ట్. సో వీళ్ళు డేటా సైంటిస్ట్లు ఏం చేస్తారు అంటే మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క డేటా సెట్స్ని వీళ్ళైతే అనలైజ్ చేస్తూ ఉంటారు ఇన్ ఆర్డర్ టు అన్కవర్ వేరియస్ ఇన్సైట్స్. అదేవిధంగా వీళ్ళు వేరియస్ బిజినెసెస్కి డేటా డ్రివెన్ డెసిషన్స్ని తీసుకోవడానికి వీళ్ళైతే హెల్ప్ చేస్తారనమాట. సో వీళ్ళు బేసిక్గా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అలాగే డేటా విజువలైజేషన్ టూల్స్ మీద అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో డేటా సైంటిస్ట్కి కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే సో వీళ్ళకి పైథాన్ ఆర్ SQL,
అలాగే డేటా విజువలేషన్ టూల్స్ మీద వీళ్ళకి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ అలాగే ప్రాబబిలిటీ మీద వీళ్ళకి మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో వీళ్ళని ఏ ఇండస్ట్రీస్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటే అంటే టెక్, మార్కెటింగ్, రీటైల్, హెల్త్ కేర్ అలాగే ఫైనాన్స్ ఇండస్ట్రీస్ వీళ్ళని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.